తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఓంకారేశ్వరం ప్రసిద్ధమైనదిగా పేర్కాంచింది. మధ్యప్రదేశ్లోని ఖండవా జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం సాక్షాత్తు ఓంకారేశ్వర స్వామివారి లీలా విశేషాలతో పునీతమైంది. పరమ పావని నర్మదా నదీమ తల్లి ఒడ్డున కావేరి నర్మదా నదుల సంగమ స్థలిలో ఉన్న ఓంకారేశ్వర క్షేత్రం దివ్య వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? మధ్యప్రదేశ్లో ఖండవా జిల్లాలోని మాల్వా ప్రాంతంలో ఉంది ఈ పవిత్రమైన క్షేత్రం. నర్మదా నదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్య క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు ఓంకారేశ్వరుడు కొలువై ఉన్న ఈ దివ్య క్షేత్రం చేరుకోవడానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. నర్మదా నదీ తీరంలో ప్రశాంతమైన వాతావరణంలో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ క్షేత్రం ఇండోర్ నుంచి 77 కిలోమీటర్ల దూరంలోనూ, మాంధాతా రైల్వే స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనూ, ఉజ్జయిని నుంచి 120 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. కావేరీ నర్మదా నదుల సంగమ స్థానంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో కొలువై ఉన్న ఓంకారేశ్వరుని లీలా విశేషాలు మహిమాన్వితమైనవిగా చెబుతారు. నర్మదా నదీమ తల్లి 3 క్షేత్రాలకు నిలయమై ఉంది. ఉత్తరపు ఒడ్డున శివపురి ఉంది. దీనిని శివనగరం అంటారు. ఈ శివపురిలోనే ఓంకారేశ్వరుని జ్యోతిర్లింగ మందిరం దర్శనమిస్తుంది. దక్షిణ భాగాన బ్రహ్మదేవుని మందిరం ఉంది. దక్షిణ భాగంలోనే విష్ణుపురి కూడా ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. విష్ణుపురికి బ్రహ్మపురికి మధ్య గోముఖ్ ఘాట్ ఉంది. ఈ ఘాట్లోని జలాలు అత్యంత పవిత్రమైనవిగా చెబుతారు. గోముఖ్ ఘాట్కి సంబంధించి ఓ పవిత్ర ధార నర్మదా నదిలో కలుస్తుంది. ఆ కారణంగా దీనిని కపిలా సంగమం అంటారు. ఓంకారేశ్వర క్షేత్రం చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలోని కోటి తీర్థానికి చేరుకుంటారు. మహమ్మద్ గజని, ఘోరీల దండయాత్రకు గురైన ఆలయాలలో ఓంకారేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఒకటి. ఓంకారేశ్వరం క్షేత్రం ఓంకారేశ్వర స్వామివారి లీలా విశేషాలతో పునీతమైంది. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కోటి తీర్థంలో స్నానాధికాలు చేసి ఓంకారేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులకు పునర్జన్మ ఉండదని, శివ కైవల్యం సిద్ధిస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ముందుగా కోటి తీర్థంలో స్నానాధికాలు చేసి తరిస్తారు. ఈ కోటి తీర్థంలో స్నానాధికాలు చేసి ఓంకారేశ్వర స్వామిని దర్శించుకుంటే కోటి తీర్థాల దర్శన భాగ్యం చేసుకున్నంత పుణ్యం వస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతుంది. కోటి తీర్థం ఓంకారేశ్వర స్వామి మందిరానికి అతి సమీపంలో ఉంది. రోజంతా భక్తులు ఇక్కడ ఓంకారేశ్వర స్వామి వారిని ధ్యానిస్తూ స్నానాధికాలు చేస్తారు. పరమ పావని నర్మదా నదీమ తల్లి తానెప్పుడూ శివుని పాదాల చెంతనే ఉండాలని శివుని ప్రార్థించడం, శివుడు ఆమె అభ్యర్థనను మన్నించి ఇక్కడ నర్మదా నది ఒడ్డున వెలిశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. కోటి తీర్థంలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం భక్తి శ్రద్ధలతో ఓంకారేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. కోటి తీర్థంలో స్నానాధికాలు ముగించుకున్న భక్తులు అనంతరం భక్తి శ్రద్ధలతో మెట్ల మీదుగా ఓంకారేశ్వర స్వామి కొలువై ఉన్న మందిరానికి చేరుకుంటారు. ఈ ఓంకారేశ్వర స్వామి మందిరం బిల్హాలా అనే పర్వతంపై ఉంది. సుందర ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో అడుగడుగున శివనామ స్మరణ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. రాజా మాంధాత ఓంకారేశ్వర క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ క్షేత్రం మాంధాత ఓంకారేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఓంకారేశ్వర క్షేత్రం గురించి శివపురాణం, స్కాంధ పురాణాలలో ప్రముఖంగా పేర్కొనడం జరిగింది. ఓంకారేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులు శివనామస్మరణ చేస్తూ అద్వితీయమైన అనుభూతికి లోనవుతారు. సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం నాటిదని చెప్పబడుతోన్న ఈ ఆలయం అలనాటి రాజుల శిల్పకళా వైభవాన్ని తేటతెల్లం చేస్తుంది. ఆలయ ప్రాకారాల మీద అందమైన శిల్పాలు, చిత్రాలు భక్తులను ఓ అద్వితీయమైన లోకాలకు తీసుకువెళతాయి. ఓంకారేశ్వరం క్షేత్రానికి
పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. సుమారు 2000 సంవత్సరాల క్రిందటి నాటి ఈ క్షేత్రాన్ని రాజా మాంధాతు అభివృద్ధి చేశాడని, ఆ కారణంగానే ఈ క్షేత్రం మాంధాతు ఓంకారేశ్వరంగా ప్రసిద్ధి నొందిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. శివభక్తుడైన రాజా మాంధాత శివుని ధ్యానిస్తూ ఈ క్షేత్రానికి రాగా అక్కడున్న పర్వతం ఓం ఆకారంలో కనిపించిందట. దాంతో రాజా మాంధాత ఈ క్షేత్రం మీద శివుని గురించి తపస్సు చేయగా శివ సాక్షాత్కారం కలిగిందట. శివానుగ్రహం లభించిన రాజా మాంధాత శివుణ్ణి ఆ క్షేత్రం మీద ఉండమని ప్రార్థించాడట. అంతట పరమశివుడు రాజా మాంధాత భక్తికి మెచ్చి ఈ క్షేత్రంలో కొలువై ఉంటానని, ఆనాటి నుంచి ఈ క్షేత్రం మాంధాత ఓంకారేశ్వరంగా విరాజిల్లుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడట. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓంకారేశ్వర స్వామి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకిక ఆనందానికి గురవుతారు. ఓం నమో ఓంకారేశ్వరాయ నమః అంటూ గర్భగుడి ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. గర్భగుడి వెలుపలి భాగంలో మొదటగా నందీశ్వరుని 2 మూర్తులు దర్శనమిస్తాయి. ఓంకారేశ్వర స్వామి జ్యోతిర్లింగానికి ఎదురుగా శిలారూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. దాదాపు శిథిలమైన ఈ నందీశ్వర స్వామి విగ్రహం అలనాటి కాలం నాటిదిగా చెబుతారు. ఈ నందీశ్వరుడు దాదాపు శిథిలం కావడంతో దీనికి సమీపంలో పాలరాతితో చేసిన మరో నంది దర్శనమిస్తుంది. దీనిని అహల్యాబాయి నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా చెబుతారు. గర్భాలయంలో ఓంకారేశ్వర స్వామి జ్యోతిర్లింగ రూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. ఓంకారేశ్వర స్వామి వారి జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు ఎవరికి వారు శివునికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారిని బిల్వపత్రాలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఆ కారణంగా ఇక్కడ నిత్యము ఓంకారేశ్వర స్వామికి బిల్వపత్రాలతో పూజలు జరుగుతాయి. ఓంకారేశ్వర స్వామి జ్యోతిర్లింగానికి సమీపంలో పంచలోహాలతో చేసిన ఓ సర్పం కనబడుతుంది. స్వామి చెంతన తానెప్పుడూ ఉంటానన్న రీతిలో ఈ సర్పం దర్శనమిస్తుంది. ఓంకారేశ్వర స్వామి వారిని భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం జ్యోతిర్లింగానికి ఎదురుగా ఉన్న పార్వతీ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ అమ్మవారిని ఓంకారేశ్వరిగా పిలుస్తారు. ఓంకారేశ్వరి అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలవడం వెనుక మరో పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. నారదుడు మేరు పర్వతంతో పోలుస్తూ వింధ్యాచలాన్ని తక్కువ చేసి మాట్లాడాడట. అంతటా అవమాన భారంతో గిరిరాజు శివుని గురించి ప్రార్థించి అతని సాక్షాత్కారం అనంతరం శివుని 12 జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించమని వేడుకున్నాడట. దానికి శివుడు సరేనని 12 జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలో ఓంకారేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను కూడా సందర్శిస్తారు. గర్భాలయంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని, ఓంకారేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవీ దేవతల్ని కూడా దర్శించుకోవడానికి బయలుదేరుతారు. జ్యోతిర్లింగానికి ఎదురుగా భగవాన్ శంకరుడు కొలువైన ఓ పాతాళ గృహం దర్శనమిస్తుంది. ఇక్కడ శంకరుడు, నాగేంద్రుడు, పార్వతీ అమ్మవార్లు దర్శనమిస్తారు. భగవాన్ శంకరుని భక్తితో దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న జుంకేశ్వర్ మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో జుంకేశ్వర స్వామి నిత్యము భక్తుల చేత పూజలందుకుంటున్నారు. జుంకేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నర్మదామాత మందిరానికి భక్తులు చేరుకుంటారు. స్వామి పాదాల చెంతనే తానెప్పుడూ ఉండాలని వరం కోరుకున్న నర్మదా నదీమ తల్లి శివ సాక్షాత్కారంతో ఆ వరం పొంది ఓంకారేశ్వర క్షేత్రంలో ప్రవహిస్తోందని చెబుతారు. అలాగే
ఇక్కడ నర్మదా అమ్మవారు ఓంకారేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చే భక్తుల భయాలను పోగొడుతుందని చెబుతారు. నర్మదా నదీమ తల్లి మందిరానికి సమీపంలో రాజా మాంధాత చిన్ని మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఈ మందిరంలో రాజా మాంధాత శిలారూపం భక్తులకు కనబడుతుంది. రాజా మాంధాత ఈ ప్రాంతంలోనే తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొందిన కారణంగా ఆయనకు గుర్తుగా ఈ మందిరంలో మాంధాత శిలారూపాన్ని ఉంచి భక్తులు పూజిస్తున్నారు. ఆయా ఆలయాలను సందర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడున్న మహాకాళేశ్వరి స్వామి వారిని కూడా దర్శించుకుంటారు. రాజా మాంధాత శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలోని మహాకాల్ మందిరానికి చేరుకుంటారు. మహాకాల్ మందిరం అతి పురాతన ఆలయం. అలనాటి కట్టడాలకు ఒక చక్కటి నిదర్శనం. అలాగే ఈ మందిరంలో భక్తులకు 2 లింగాలు దర్శనమిస్తాయి. ఒకటి పిండి రూపంలో, మరొకటి లింగ రూపంలో దర్శనమిస్తాయి. ఉజ్జయినిలోని మహాకాళేశ్వరునికి ఇక్కడ ఓంకారేశ్వరునికి సంబంధం ఉండడం వల్లే ఓంకారేశ్వర స్వామి క్షేత్రంలో మహాకాళేశ్వర స్వామి వారు కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాకాళేశ్వర మందిరంలో గణేశ మందిరం మనకు నయనానందకరంగా దర్శనమిస్తుంది. విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని సిద్ధేశ్వర మందిరానికి చేరుకొని ఆ స్వామిని దర్శించుకుంటారు. సిద్ధేశ్వర స్వామి క్షేత్రం పరమపావన స్థానం. సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు కేదారేశ్వర మహాదేవుని మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో కేదార్నాథ్ పోలికలతో ఉన్న కేదారనాథ స్వామివారు దర్శనమిస్తారు. ఇక్కడ కేదారనాథుణ్ణి దర్శించుకుంటే కేదార్నాథ్ వెళ్ళినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. కేదారేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న గుప్తేశ్వర స్వామి వారిని కూడా అనంతరం దర్శించుకొని తరిస్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. ఈ యాత్రా దర్శనం వల్ల మానస సరోవర యాత్రా ఫలం లభిస్తుందని చెబుతారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి ఓంకారేశ్వర స్వామి. భక్తవ శంకరుడిగా పూజలందుకుంటున్న ఓంకారేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.